కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24 నేను చదువుతాను. ప్రారంభ వాక్యం. మీరందరూ ఆ వాక్య భాగాన్ని గుర్తించండి. పందెపు రంగమందు పరుగెత్తు వారందరూ పరుగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి. ఇక్కడ చదివిన ఈ వాక్య భాగంలో ఈ విశ్వాస సంబంధమైన యాత్రలో పరిగెత్తుతున్నటువంటి వాళ్ళు కలరు. 50 సంవత్సరాలుగా పరిగెత్తుతున్న వాళ్ళు ఉన్నారు. 40 ఏళ్ళుగా పరిగెత్తుతున్న వాళ్ళు ఉన్నారు. 30 సంవత్సరాలుగా పరిగెత్తుతున్న వాళ్ళు ఉన్నారు. 20 ఏళ్ళు 10 ఏళ్ళుగా పరిగెత్తుతున్న వాళ్ళు ఉన్నారు. సంవత్సరం క్రితం ఈ పందెపు రంగంలో అడుగుపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. నెల రోజుల క్రితం అడుగుపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. 50 ఏళ్ల నుండి పరిగెత్తుతున్న, నెల రోజుల నుండి పరిగెత్తుతున్న ప్రతి ఒక్కరూ పందెపు రంగంలో ఉన్నాము. ఇది ఒక పందెపు రంగం. ఈ విశ్వాస జీవిత యాత్ర అనేది ఒక పందెపు రంగం. ఏమాయను ఏమైందంట? బల్లి వచ్చిందా? చిన్న పురుగులకే భయపడుతున్నారు మీరు. అవి ఎప్పుడప్పుడు వస్తూ ఉంటాయి లోపలికి, అంటే మిమ్మల్ని ఉత్సాహపరచడానికి వస్తుంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పందెపు రంగంలో పరుగెత్తుతున్నారు. కొందరు పరిగెత్తి ఇంకేం పరిగెత్తుతాంలే, చాలే ఈ విశ్వాస జీవితం, రక్షణ పొందిన నాటి నుండి నేటి వరకు వింటానే ఉన్నాం, అదుగో ప్రభు వస్తున్నాడు, ఇదిగో ప్రభు వస్తున్నాడు అని చెప్తున్నారు. కానీ ప్రభు రావట్లేదు. ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు, నిర్ణయాలు, తలంపులు, క్రియలు వెంట పరిగెత్తుతున్నాయి. కనుల ఎదుట కనిపిస్తున్నటువంటి వాటిని చూచినప్పుడు అత్యుత్సాహంతో ముందుగానే దిగేసామా ఈ రంగంలోకి అని బాధపడుతున్నటువంటి సందర్భాలలో కూడా కొంతమంది జీవిస్తున్నారు. అయితే దేవుని వాక్యం అంటది, ఎవరు ఈ పందెపు రంగంలో పరిగెత్తుతున్నారు? అందరూ పరిగెత్తుతున్నారు. స్కూల్ డేస్లో కానీ, కాలేజీ డేస్లో కానీ ఇలాంటి ఆటల పోటీలు బోల్డ్ అని చూసుంటారు. వరుసలో ఒక 10 మంది ఉంటే
ఒకేసారి బయలుదేరతారు వరుసలో ఉన్నవాళ్ళు. వారి వారి సామర్థ్యాన్ని బట్టి లేక శరీర తత్వాన్ని బట్టి వారికి శరీర బలమును బట్టి గురి గమ్యానికి చేరాలి అనేటువంటి ఆలోచన ఎవరిలో ఉంటుందో వేగవంతంగా పరుగెత్తుతాడు. పరిగెత్తి గమ్యస్థానానికి చేరుతాడు. వాక్యం అదే చెప్తుంది. అందరూ పరిగెత్తుతారు కానీ ఒక్కడే బహుమానాన్ని పొందుతాడని మీకు తెలియదా అంటాడు. ఈ 10 మంది కూడా నేను బహుమానాన్ని పొందాలనే పరిగెత్తుతారు. ఎవరిలో ఆత్మబలం మెండుగా ఉంటుందో, ఎవరిలో దేవుని మీద అపారమైన విశ్వాసం ఉంటుందో, ఎవరి జీవితంలో దేవుని మీద అత్యున్నతమైన కృప ఉంటుందో వారు గమ్యస్థానానికి చేరిపోతారు. అందుకే పౌలు గారు చక్కగా అంటారు, పరిగెత్తే ప్రతి ఒక్క వ్యక్తి బహుమానాన్ని పొందుకోవాలని పరిగెత్తాలి అంటాడు. 26వ వాక్యం చదివితే అక్కడ రాయబడుతున్న మాట, కాబట్టి నేను గురి చూడని వాని వలె కాకుండా నేను పరిగెత్తే పరుగు గురి లేకుండా పరిగెత్తట్లేదు. నేను పరిగెత్తే పరుగు పరిగెత్తాలి గనుక పరిగెత్తుతున్నానని కాదు, గమ్యస్థానాన్ని నేను చేరుకోవాలని పరిగెత్తుతున్నాను అంటాడు. కొందరు పరిగెత్తుతున్నారట. వారు పరిగెత్తే పరుగు దేనికి పరిగెత్తుతున్నారు అని లేఖన భాగాన్ని చదివితే యెషయా ప్రవచన గ్రంథం 59వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుతారు. వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి. పరిగెత్తుతున్నారంట కొంతమంది, పాపము చేయటానికి పరిగెత్తుతున్నారు అంటాడు. ఎందుకు పరిగెత్తుతున్నావురా బాబు అంటే పాపపు క్రియల వైపు పరిగెత్తుతున్నాడు. వారి తలంపులు నిరపరాధులను చంపుటకు, నిరపరాధులను చంపుటకు అనబడుతున్నప్పుడు విశ్వాసమందు ఎవరైతే వేరుపారి ప్రభురాకడ కొరకు ఎదురు చూడటం మొదలు పెడుతున్నారో, ఆత్మ సంబంధమైనటువంటి బలము కలిగిన వారిని సహితం విశ్వాసమందు ఎదగనివ్వకుండా చంపి, పరిశుద్ధతను చంపి, ఆత్మ బలమును చంపి పరుగులు తీసేటటువంటి వాళ్ళు కలరు అని చెప్తున్నాడు. వారి తలంపులు పాపహేతుకరమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలో ఉన్నవి అంటాడు. ఏది తలంచినా,
ఏ విషయాన్ని గురించి ఆలోచించినా, ఏ నిర్ణయాన్ని తీసుకోవాలనుకున్నా తలంపులు పాపపు తలంపులు అంటాడు. దేవుని వాక్యం అంటుంది, పరుగెత్తుతున్నారు. ఏ విషయము కొరకు పరుగెత్తుతున్నారు? కొందరు మంచిగా కుటుంబాలు చక్కగా ఉండి ఆధ్యాత్మికంగాను శారీరక సంబంధంగాను మంచి నివాసయోగ్యమైన గృహాలు కట్టుకొని స్థితిమంతులుగా పిల్లలను తీర్చిదిద్దుకొని మంచి స్థితిలో ఉన్న వారిని కూడా కొందరు పాపక్రియమైనటువంటి తలంపులు తలంచి పందెపు రంగములో నుండి ప్రక్కకు తొలగిపోయేటట్లు ప్రయత్నించేటటువంటి వాళ్ళు ఉన్నారట. ఇది కడవరి గడియలు. ఏ గడియలు అంటే యేసుక్రీస్తు రాకడ సమీపిస్తున్న దినాల్లో మనం ఉంటున్నాం. ఒకవేళ ఈ ఆత్మ సంబంధమైన యాత్రలో పరిగెత్తేటప్పుడు మిమ్మల్ని ఆత్మీయతలోకి నడిపించిన వాళ్ళు కావచ్చు, మీ విశ్వాస జీవితానికి పునాది వేసిన వాళ్ళు కావచ్చు, ఒకవేళ వాళ్ళు కూడా ప్రక్కకు తొలగిపోయే పరిస్థితి రావచ్చు. కానీ నీ గురి, నీ గమ్యస్థానం అది ఎటువైపు ఉండాలి అంటే అదిగో యేసుక్రీస్తు వైపే ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సామెతల గ్రంథం 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదివినప్పుడు, ప్రాణము తీసి దోషము కట్టుకొనిన వాడు గోతికి పరిగెత్తుచున్నాడు, ఎవరునూ అట్టి వానిని ఆపకూడదు. ప్రాణము తీసి దోషమును కట్టుకునేటటువంటి వాడు పరిగెత్తుతున్నాడట. ఎక్కడికి పరిగెత్తుతున్నావురా అంటే గోతులోకి. నా గొయ్యి నేనే తీసుకున్నాను, గోతులోకే పరిగెత్తుతున్నాను. వాక్యం అంటుంది అలాంటి వాళ్ళని ఆపొద్దు. ఈ మాట మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇళ్ళల్లో కొంతమంది బెదిరిస్తుంటారు, నేను ఉండను, నేను దస్తా, నన్ను ఆపొద్దు, నేను దేంట్లోకి దాంట్లో దూకి చేస్తా, ఈ ఇంట్లో ఎందుకు ఉండాలి, నేను ఎందుకు బతకాలి, అనవసరంగా వచ్చే నీ మార్గంలోకి అని తమను తాము కించపరుచుకొని బెదిరించి పరుగులు తీస్తుంటారు. వీళ్ళు పరిగెత్తి వెళ్ళేమన్నా ఏదన్నా చేసుకుంటారని చేసుకోరు, వెనక్కి తిరిగి చూస్తుంటారు, వస్తున్నారా లేదా, నన్ను ఆపేవాడు ఉన్నాడా లేదు, బెదిరిస్తుంటారు. సామెతల గ్రంథకర్త అంటాడు, అలాంటి వాళ్ళని ఆపొద్దు. దూకాలనుకున్న వాళ్ళు దూకమంటున్నాడు, చావాలనుకున్న వాళ్ళు చావమంటున్నాడు. చచ్చి నరకాగ్నికి పోయేదానికంటే ఈ పందెపు రంగములో సరిగ్గా పరిగెత్తి పరలోకపు పౌరసత్వాన్ని పొందుకోవటానికి పరిగెత్తమంటాడు. విశ్వాసమందు సరైన పునాదిని ఏర్పాటు చేసుకోమంటాడు. ఒకళ్ళింట్లో దొంగలు పడ్డారు. దొంగలు పడి మూట కట్టుకుని పరిగెత్తుతున్నాడు. వాళ్ళు భార్య చెప్తుందట, ఏమండి ఉన్న డబ్బు బంగారం ఎండి మొత్తం మూటలు కట్టుకొని పరిగెత్తుతున్నాడు, నువ్వు ఛాంపియన్ కదా, గోల్డ్ మెడల్ సంపాదించావు కదా, పరిగెత్తి వాడిని పట్టుకోండి అని అనిందట. పరిగెత్తాడట. పరిగెత్తినటువంటి వాడిని పట్టుకోలా, ఈడు అందరికంటే ముందు పరిగెత్తి వెళ్ళిపోయాడు. అంటే అక్కడ కూడా ఛాంపియన్ ప్రూఫ్ చేసుకున్నాడు. ఎందుకు పరిగెత్తుతున్నారో అర్థం కావట్లా, పరిగెత్తుతున్నారు. పరుగెత్తవలసినది ఎందు నిమిత్తం పరిగెత్తాలి,
ఎక్కడికి పరిగెత్తాలి అనేది రుజువు చేసుకోలేనటువంటి స్థితిలో కొందరు జీవితపు ప్రయాణం కొనసాగించబడుతుంది. ఇంకొకడున్నాడు, వాడు దొంగతనం చేసి పరిగెత్తాడు, జనమేమో తరుముకుంటున్నారు. ఎటు పరిగెత్తాలో అర్థం కాక సమాధుల తోట ఉంటే సమాధుల తోటలోకి పరిగెత్తాడు. చీకట పడుతుంది కాబోలు పరుగెత్తి వెళ్ళి ఒక గోతిలో పడ్డాడు. ఇక గోతిలో పడి కాసేపు కూర్చున్నాడు మౌనంగా. వచ్చిన వాళ్ళందరూ ఇటో వెళ్ళిపోయాడని చెప్పి తిరిగి వెళ్ళిపోయారు. ఇక నిదానంగా లేచి తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఎవరో సమాధి చేయడానికి చుట్టాలు రాలేదు కాబోలు ఉదయాన్నే చేద్దాం అనుకుని గొయ్యి అట్లాగే ఉంది. ఈడు పోయి దాంట్లో పడ్డాడు. అది చాలా లోతైన గొయ్యి. పైకి రావటానికి ట్రై చేస్తుంటే ఆ గోతిలో వాడికి ఒక స్వరం వినబడిందట. నేనే వెళ్ళలేకపోయాను, నువ్వెక్కడికి వెళ్తావురా, రా మన ఇద్దరం కలిసి కూర్చుందామని ఒక స్వరం వినబడింది. ఎప్పుడైతే స్వరం వినబడిందో నిదానంగా మెడదిప్పి చూస్తే ఒకడు మూల కూర్చొని ఉన్నాడట. వాడిని చూడంగానే గుండె బగిలి అక్కడే చచ్చిపోయాడు. తరిమే వాళ్ళ చేతిలో నుండి తప్పించుకున్నాడు కానీ ప్రాణభయంతో చచ్చాడు అక్కడ. తెల్లవారేసరికి సమాధి చేసేవాడు కరెక్ట్గా తీసుకొని వచ్చేసరికి 4 శవాలు ఉన్నాయి గుంటలో. కారణం ప్రాణభయంతో చచ్చినోళ్ళు. వాక్యం అంటది, ప్రాణము తీసి దోషమును కట్టుకున్నవాడు గోతికే పరిగెత్తుతున్నాడు. ఎవరు అటువంటి పిరికి వాళ్ళని ఆపొద్దు. పందెపు రంగములో పరిగెత్తే ప్రతి ఒక్క వ్యక్తి దైవకృపను పొందుకొని దైవ ప్రసన్నతను పొందుకొని నడిపించబడేవాడుగా ఉండాలి అని అంటాడు. 3 విషయాలు నేను చెప్తాను. ఈ పందెపు రంగంలో పరిగెత్తేటటువంటి వ్యక్తి ఏ ఉద్దేశంతో పరిగెత్తాలి, ఎక్కడికి పరిగెత్తాలి. మొదటి మాట, కృపగలిగిన సువార్తను ప్రకటించే విషయంలో పరుగెత్తాలి. కృపగలిగిన సువార్త వేరు, కృపగలిగిన సువార్త వేరు. కృపగలిగిన సువార్త విషయమై నీవు పరిగెత్తండి అంటాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 24వ వాక్యం. దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకుంటలేదు. ఇక్కడ చదివిన వాక్య భాగంలో దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి ఈ ఆరాధనలో పాలు పొందిన వారు కావచ్చు, ప్రత్యక్ష ప్రసారాలు వీక్షిస్తున్న వారు కావచ్చు, దేవుని కృపా సువార్తను గూర్చిన సాక్ష్యం ఇచ్చుటకు అంటే, ఒకటి మీ రక్షణ సాక్ష్యం, ఎలాగ ఈ మార్గంలోకి వచ్చారు, ఎలా ఈ విశ్వాస జీవితాన్ని చేపట్టారు, వాక్యం దర్శించిందా, ప్రార్థన ద్వారా పట్టబడ్డారా, పాటలు మిమ్మల్ని ఆకర్షించాయా, దర్శనము ద్వారా దేవుడు ఏమన్నా మిమ్మల్ని ఆకర్షించాడా, ఏ స్థితిలో మీరు రక్షణ ఆనందాన్ని పొందుకున్నారు,
రక్షణ సాక్ష్యాన్ని మిళితం చేసి యేసుక్రీస్తు శిలువ శ్రమల ద్వారా నీకు ఎలాంటి విలువనిచ్చాడు, ఎలాంటి భాగ్యాన్ని మీకు కలుగు చేశాడని యేసుక్రీస్తు శిలువ శ్రమలను గురించి సాక్ష్యం చెప్పేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. చక్కగా అంటారు, కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగు, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్య సేవకులుగా చేసే పరిచర్య కావచ్చు, సంఘపు పెద్దలు చేసే పరిచర్య కావచ్చు, పరిచారకులుగా నిర్ణయించబడిన వారు వాలంటీర్స్ కావచ్చు, లేక సంఘములో ఉన్నటువంటి వారు చేసే పరిచర్యలు కావచ్చు. ఎవరి బాధ్యతలు వారికి దేవుడు పెట్టున్నాడు. ఇచ్చిన ప్రతి బాధ్యతను కూడా తుదముట్టించాలి. 4 రోజులు చేసి నా వల్ల కాదని ఇడిచిపెట్టిపోయేది కాదు. సంతోషం కలిగినప్పుడు చేసి కష్టం వచ్చినప్పుడు విడిచిపెట్టి వెళ్ళేది కాదు. నీకు నచ్చినప్పుడు మెచ్చినప్పుడు వచ్చి పరిచర్య చేసేది కాదు. దేవుడు మీకు ఇచ్చినటువంటి పరిచర్య ఏదో ప్రభు మిమ్మల్ని చూశాడు, ఎంపిక చేసుకున్నాడు. దైవ సువార్తను ప్రకటించుట మాత్రమే కాకుండా నీవు పరిగెత్తే పందెపు రంగంలో పరిచర్యను తుదముట్టించాలని దేవుడు నీకు దర్శనమిచ్చి పరిచర్య ఇచ్చి ఉండొచ్చు. దేవుడు కళల ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడి నీకు పరిచర్యను ఇచ్చి ఉండవచ్చు. ఈ పరిచర్య చివరి వరకు వెళుతుందా లేదా, తుదముట్టించవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రము కూడా ప్రియమైనదిగా ఎంచుకొనట్లేదు అంటాడు. అంటే ప్రాణాన్ని సహా లెక్క చేయకుండా ఎటువంటి పరిస్థితి నీకు ఎదురుపడినా విశ్వాస బాటలో నువ్వు పరిగెత్తుతున్న ఈ పరుగులో జాగ్రత్త వహించి నువ్వు పరిగెత్తాలి. ప్రార్థనా మందిరానికి కుటుంబ సభ్యులు వస్తున్నారు. వాళ్ళు ఒక తీర్మానం చేశారు సంఘంలో, ప్రభు బల్లారాధన అన్ని నాళ్ళు మేము బతికినంత కాలం ఎంతమందన్నా కానివ్వండి, రొట్టె ద్రాక్షారసం మేమే తీసుకొచ్చిస్తాము అని తీర్మానం చేశారు. సంఘం అనుకున్నారు, ఎంతకాలం చేస్తారు చూద్దాం అనుకున్నారు వాళ్ళు. ఒక రోజున ఆ ఇంట్లో ఆ పెద్దావిడ చనిపోయారు. ఆ రోజు బల్లారాధన వచ్చింది. చనిపోతే బాడీ అక్కడే ఉంది, అందరూ వచ్చి ఉన్నారు. ఆ పెద్ద ఆయన బల్లారాధనకు సంబంధించిన సామాగ్రి అంతా జాగ్రత్తగా తయారు చేసి తన భార్య చనిపోయినా సమస్త నాడు వదిలిపెట్టి తిన్నగా దేవుని మందిరాన్ని తెచ్చి ఇచ్చి వెళ్ళిపోయాడు. నా భార్య నిమిత్తం నేను మౌనంగా ఉంటే సంఘమంతా ఏమవుతుందని ఆలోచించాడు. ఈ పందెపు రంగంలో ఒక తీర్మానం తను చేసుకున్నాడు. మేమున్నంత కాలం కష్టమైన నష్టమైన ఇబ్బందులు వచ్చినా ఏ మాత్రము కూడా చేసుకున్న తీర్మానాన్ని బ్రద్దలు చేసుకోలేదు. ఈ పునరుద్ధానపు వేళ
దేవుని సన్నిధికి వచ్చినట్టు మనతో ప్రభు అంటారు, నీవు పరిగెత్తుతున్న ఈ పందెపు రంగములో నీకు ఇవ్వబడినటువంటి పరిచర్య చివరి వరకు నీవు తుదముట్టించడానికి పరిగెత్తుతున్నారా? నా వల్ల కాదులని ముగించేస్తున్నారు. సంఘంలో ఒక సంఘ పెద్ద వచ్చాడు మా సంఘంలో. ఆయన యూనిఫాము, ఆయనకిచ్చిన ట్యాగు, ఆయనకిచ్చిన బ్యాగు అన్నీ తీసుకొచ్చి పెట్టేసి, ఇక మీదట నేను ఈ పరిచయం నేను చేయను, ఇది నాకు అవసరం లేదు, ఈ పరిచయం నేను చేయలేను, నా వల్ల కాదు, నేను దీనికి అర్హుడున కాదు అని సంస్థ తనకి ఏదైతే బాధ్యత ఇచ్చేటప్పుడు ఇవ్వబడిన వస్తువులన్నీ తెచ్చి టేబుల్ మీద పెట్టేశాడు. ఆయనతో ఒకటి చెప్పాను, అభిషక్తులైన దైవ సేవకులు నిన్ను అభిషేకించి ప్రార్థన చేసి దైవ నిర్ణయం చొప్పున సంఘస్థుల సాక్ష్యం, సేవకుల యొక్క సాక్ష్యం, పరలోకపు తండ్రి యొక్క సాక్ష్యాన్ని బట్టి నిన్ను నిర్ణయించారు. నీవు ఎందుకు వద్దనుకుంటున్నావు నాకు తెలీదు, ఈ వస్తువులు ఇక్కడే టేబుల్ మీద ఉంటాయి, వెళ్ళి ఒక 2 నెలలు బాగా ప్రార్థన చేసుకో. ఏ పరిస్థితులు యందు ఈ పందెపు రంగంలో నువ్వు ఆగిపోయావో ప్రభు నీకు చెప్తాడు. అప్పుడు వచ్చి మరలా ఇది తీసుకెళ్ళమని చెప్పాను. 2 నెలలు దేవుని దగ్గర కనిపెడుతూ వచ్చాడు. ఈ పందెపు రంగంలో నాకు ఇవ్వబడిన ఈ బాధ్యత, నేను పరిగెత్తుతున్న పరుగు, వాళ్ళ ముఖం చూసి వీళ్ళ ముఖం చూసి వాళ్ళ మాటలు విని వీళ్ళ మాటలు విని, వాళ్ళు చెప్పింది వినలేదని వీళ్ళ చెప్పింది వినలేదని ఇన్ని మాటలు నేను పెట్టుకొని మనసులో, మీరు నాకు ఇచ్చిన ఈ పరిచర్య ధర్మాన్ని నేను పక్కన పెట్టేశాను. నన్ను నమ్మి ఇంతమంది సంఘములో నీవు నాకు ఇచ్చిన బాధ్యతను నేను సంతోషంతో స్వీకరించలేకపోయానయ్యా. దేవుని దగ్గర విరిగి నలిగిన మనసుతో ఏడ్చి ప్రార్థన చేసి 2 నెలల తర్వాత వచ్చాడు. నేను మరలా ఈ పరిచర్ని కొనసాగిస్తాను. నా అవివేకం, నా అనాలోచన, ప్రజల మాటలు విని, వాళ్ళ మాటలు విని, వీళ్ళ మాటలు విని, దేవుడు నన్ను నమ్మినటువంటి పరిచర్ని కాళ్ళతో తన్నుకొని వెళ్ళిపోయాను. 2 నెలల క్రితం ఉపవసించి నా విశ్వాస జీవితాన్ని గురించి పరిశీలన చేసుకుని ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు నన్ను హెచ్చరిక చేస్తున్నాడు. పరిచర్య ఇచ్చింది నేను కదా నీకు, సేవకుడు నీకు పరిచర్య ఇవ్వలేదు, సంఘం కాదు నీకు పరిచర్యనిచ్చింది. ఎంపిక చేసుకుంది ఎవరు నిన్ను? నేను ఎంపిక చేసుకున్నాను నిన్ను. దైవ సేవకులు, అభిషక్తులు ప్రార్థించి నిన్ను ఎంపిక చేసుకున్నారు. ఇచ్చిన పరిచర్యకు నువ్వు ఎందుకు న్యాయం చేయట్లేదు? ప్రియులారా, పరిశుద్ధాత్ముడు తనను హెచ్చరిక చేసి కదిలిస్తే వెనకంజి వేసిన వాడు పరుగు పరుగున వచ్చి, అయ్యా నేను బ్రతికినంత కాలం నేను నమ్మకంగా ఈ పరిచర్య చేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను జీవించినంత కాలం. ఈ సంఘంలో బోళ్ళంత మంది ఉన్నారు పరిచర్య చేసేవాళ్ళు, సంఘపు పెద్దలు ఉన్నారు, పరిచర్య చేసేవాళ్ళు బోళ్ళంత మంది ఉన్నారు. దేవుడు మీకు ఇచ్చిన తలాంతు, ఇవ్వబడిన దానిని యథార్థ హృదయముతో, నమ్మకత్వంతో, పూర్ణ బలముతో స్వీకరించి, ఇంతమందికి లేని ధన్యత నాకు ఇచ్చావు కదా ప్రభు అని
భయముతో వణకుతో ప్రార్థన చేసుకొని సంఘానికి న్యాయం చేయాలి. దేవునికి స్తోత్రం. ఎవరికి న్యాయం చేయాలి? సంఘానికి న్యాయం చేయాలి. నిన్ను ఈ పరిచర్యలో పెట్టిన యేసయ్య సంతోషించాలి. హల్లెలూయా. మనుషుల ముఖ తేజస్సును చూడటం కాదు, ఈ విలువైన భాగ్యం ఇచ్చాడే దేవుడు. నేను కూడా ప్రతిరోజు ప్రభువుని స్తుతిస్తాను. ఎంతోమంది బోల్డంతమంది సేవకులు ఉన్నారు కదా నాయన. ఈ హోసన్న మినిస్ట్రీలో పరిచర్య చేయడానికి ఒక పాత్రగా నన్ను ఎన్నుకున్నావా? ఎంతోమంది ఉన్నారు కదా, మరి నన్నే నువ్వు ఈ పాత్రగా ఎంచుకున్నావు కదా. చివరి శ్వాస వరకు సహవాసానికి అంటుకట్టబడి ఈ పందెపు రంగంలో నేను పరిగెత్తేదానికి నాకు కృపనివ్వండి అని ప్రార్థన చేసుకుంటున్నాను. ఇంచుమించు 30 సంవత్సరాలైంది ఈ హోసన్న మినిస్ట్రీలో పరిచర్యలు అడుగుపెట్టి. ఈ 30 ఏళ్ళు పాటుగా ఆయన చేతిలో అప్పగించుకున్నాం గనుక ఆయన నడిపించటం మొదలు పెడుతూ ఉన్నాడు. ఎంతోమంది ఎన్నో రకాలైన మాటలు మనకు చెప్తుంటారు, కానీ నిన్ను పిలిచింది ఎవరు? నిన్ను ఈ మార్గంలో తీసుకొచ్చింది ఎవరు? నిన్ను ఈ పందెపు రంగంలో నిలబెట్టింది ఎవరు? నీవు దేని కొరకు పరిగెత్తుతున్నావు? దేని నిమిత్తం ప్రాకులాడుతూ పరిగెత్తుతున్నావు? విశ్వాస పరిమాణాన్ని నీవు గుర్తించి కృపా సువార్తను ప్రకటించుటకు నీవు పరిగెత్తే వ్యక్తివిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అది సమయమైన అసమయమైన నీకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ సువర్తమానాన్ని నీవు ప్రకటించే వ్యక్తివిగా మార్చబడాలి. దావీదు యెషయా దావీదుతో చెప్పారు, మీ అన్నలు యుద్ధ భూమిలో ఉన్నారు, పందెపు రంగంలో ఉన్నారు, వారికి ఆహారాలు తీసుకుని వెళ్ళి ఇచ్చి క్షేమ సమాచారాన్ని తెలుసుకొని రమ్మని పంపాడు యెషయా. వెళితే అక్కడ యుద్ధ వాతావరణం వేరుగా కనబడుతుంది. సామాగ్రిని కాచుకునే వ్యక్తికి ఆహార పదార్థాలన్నీ అప్పగించి యుద్ధ భూమిలోకి వెళ్ళి వాళ్ళ పెద్ద అన్నయ్యని కదిలిచ్చాడు. అనయ్య, ఏం జరుగుతుంది ఇక్కడ? మీరందరూ ఎందుకు గడగడలాడుతున్నారు? ఎందుకని మీరు పరిగెత్తలేకపోతున్నారు? ఎదురుగున్నటువంటి వ్యక్తి ఎవరు? కేకలు వేస్తున్నవాడు ఎవరు? కుశల ప్రశ్నలు అడగటం మొదలు పెట్టాడట. వాళ్ళ అన్నయ్యకి కోపం వచ్చింది. నువ్వు వచ్చింది ఎందుకు వచ్చావు ఎక్కడికి? నువ్వు ఆహారం తీసుకొచ్చినోడు ఇచ్చేసి వెళ్ళిపోవాలా, అంతేగాని అన్నిట్లో ఏలు పెడతావు ఎందుకు? చూడండి, నాన్న నీకు 4 గొర్రెలు కొనిపెట్టాడు కదా, ఏం చేసావు? గొర్రెలను గాలికి వదిలేసావా? నీకు ఇవ్వబడిన మందని వదిలిపెట్టేసావా? నువ్వు గర్విష్టివి, నువ్వు కోపిష్టివి, నీకు ఇచ్చిన బాధ్యతను పక్కన పడేసి వచ్చావు. ఇన్ని మాటలు, ప్రశ్నల వర్షం దావీదు మీద కుమ్మరించబడుతూ ఉన్నప్పుడు దావీదుకు మంచి మనసు ఉంది. వచ్చేటప్పుడు తన మందని గాలికి ఇడిచిపెట్టలేదు. పక్కన ఒక కాపరు ఉంటే ఆయనకి చెప్పాడు, అయ్యా 4 రోజులు మా అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తున్నాను, నా గొర్రెలు మీరు చూసుకుంటూ ఉండండి. కాపరికి అప్పచెప్పి బాధ్యతతో వచ్చాడు అక్కడికి. ఇక వాళ్ళ అన్నయ్యలు కోపపడుతూ ఉంటే
తన సాక్ష్యాన్ని అక్కడ పంచుతున్నాడట. ఒక్కొక్కరు కదిలిచ్చి హలో, మీరు ఎంత పిరికోళ్ళగా ఉన్నారేంటి? ఎంత పరిగెత్తుతున్న మీరు ఎందుకు ఇంత పిరికోళ్ళుగా ఉన్నారు? అసలు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? మనం స్తుతిస్తున్న దేవుడు ఎవరు? ఆయన మనకి ఏం చేస్తున్నాడు మనకు తెలీదా? చిన్నగా సాక్ష్యం స్టార్ట్ చేశాడు. నేను నా గొర్రెలను కాచుతున్నప్పుడు ఎలుగుబంటి వచ్చింది. సింహం ఒకటి జ్వరబడి నా గొర్రెలను నోట కరిపించుకొని పరిగెత్తుతుంది. అయ్యో, నా తండ్రి మందని గొర్రెలు కరిపించుకొని వెళ్ళిపోతుందేనని ఆకాశం వైపు, దేవుని వైపు చూచి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ప్రభు పరిగెత్తమంటున్నాడు. అయ్యా, సింహ వేగం ఎక్కువ కదా, ఎలుగుబంటి వేగం ఎక్కువ కదా, ఒకవేళ నా గొర్రెను విడిచిపెట్టి నన్ను పట్టుకుంటుందేమో అని సందేహాలు ఏం మాట్లాడలేదు. పరిగెత్తమంటే ప్రభు పరిగెత్తుతున్నాడు. సింహ వేగము కంటే అధిక వేగంతో పరిగెత్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను పరిగెత్తి వాటి నోట నుండి సింహాన్నైనా ఎలుగుబంటిని చీల్చి అవతల పడేసి నా గొర్రెని నేను కాపాడుకున్నాను. ఇతనిని చూసి మీరు ఎందుకు కలవరపడుతున్నారు? చిన్న సాక్ష్యాన్ని ఆ ప్రజల మధ్యలో వదిలాడు. ఆ నోట పలుకుతున్న మాటలన్నీ వెళ్ళి రాజుగారి చెవులో పడింది. దేవునికి స్తోత్రం. మీరు ఇక్కడే ఉండొచ్చు, మీ సాక్ష్యం ఉందే, సాక్ష్యం అది దేశమందంతటా ప్రాకుతుంది. ఎలాంటి స్థితిలో నుండి రక్షణ పొందేమో, రక్షణ సువార్తను గూర్చిన సాక్ష్యాన్ని మనం పంచితే ఆయన అద్భుతాన్ని చేయటం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని ప్రజలారా, రాజుగారు పిలిచి ఎన్నో విషయాలు చెప్పి, ఎన్నో మాటలు చెప్పి, సామాగ్రిని అంత ఇస్తే వాటిని అన్నిటిని ధరించుకొని అంటాడు, ఇవి నాకు వాడుక లేవు, వీటి ద్వారా నేను జయాన్ని పొందలేను. యుద్ధాభ్యాసం నేర్చుకున్న వాళ్ళు, ట్రైనింగ్ చేసిన వాళ్ళు బోల్డంతమంది ఉన్నారు. ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నారు. నువ్వెలా వెళ్తావంటారు. నువ్వు పిల్లోడివి, నీకేం చేత కాదు, నీ వల్ల కాదు అని మాట్లాడుతున్నారు. అతడు అంటారు, నాకు వాడుకైన వస్తువులు వేరుగా ఉన్నాయి. ఈ శరీర సంబంధమైన ఆయుధాలు కాదు నాయి, ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాన్ని నేను పట్టుకుంటా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ఆయుధాన్ని పట్టుకొని ఈ యుద్ధపు రంగంలో నేను ముందుకు వెళతాను. ప్రియ దేవుని ప్రజలారా, ఈ ఆత్మీయ యాత్రలో పరిగెత్తే ప్రతి ఒక్క వ్యక్తికి ఆత్మ సంబంధమైన సామగ్రి ఉండాలి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 49వ వాక్యంలో రాయబడుతున్న మాట, తన సంచిలో చెయ్యి వేసి, ఇక్కడ చూడండి, తనకంటూ ఒక సంచి ఉందట, సామాగ్రిని భద్రపరిచే సంచి. శత్రువుని ఎదిరించుటకు అవసరమైన సామాగ్రిని తన దగ్గర పెట్టుకున్నాడు. సంచి అంటే హృదయానికి సాదృశ్యంగా ఉంది. సత్యవాక్యాన్ని హృదయమందు భద్రపరుచుకొని శత్రువు ఎటువైపు నుండి నీ మీదకు వస్తున్నాడో గుర్తించగలిగే సమయోచితమైన జ్ఞానాన్ని నువ్వు పొందుకొని ఉండాలి.
సమయోచితమైన కృపను నీవు పొందుకొని ఉండాలి. తన సంచిలో చేయి వేశాడట. అంటే తన దగ్గరున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలు తీయటానికి సిద్ధపడ్డాడు. ఈ పునరుద్ధానపు వేళ పందెమందు పరిగెత్తుతున్న ప్రతి ఒక్కరితో ఆయన అంటున్నారు, నీ హృదయం అనబడుతున్న సంచిలో సరుకుందా? ఏ సరుకుంది? ఆత్మీయ జీవితపు ప్రయాణం అనేది జీవితంలో ఉందా? వాక్యం, జీవవాక్యం, పరిశుద్ధాత్మ ప్రవాహంతో కూడిన అనుభవాలు అవి నీ హృదయంతర భాగాలలో ఉన్నాయా? లేక సరుకు లేక సంచి ఖాళీగా ఉండి పక్కనున్న వాళ్ళ వైపు చూసి, అన్న నా కొరకు గట్టిగా ప్రార్థించన్న, అక్క నా కొరకు గట్టిగా ప్రార్థించక్క, నాకు బలం సరిపోవట్లేదు, నాకు శక్తి సరిపోవట్లేదు, నేను పరిపూర్ణంగా నిలవలేకపోతున్నాను, సంతోషంగా నేను జీవించలేకపోతున్నాను, నా హృదయానికి నిలకడలేదు. కావాలంటే చూడండి, చాలామంది ప్రార్థనకు వచ్చారు కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తున్నారు, వెనక్కి తిరిగి చూస్తున్నారు. మగవాళ్ళ వైపు ఉన్నారు, ఆడవాళ్ళ వైపు ఉన్నారు, వెనక్కి తిరిగి చూస్తున్నారు. కారణం ఏంటంటే సరుకు లేదు కానీ అనుమానం అనేది మాత్రం ఉంది సంచిలో. నా భర్తను తీసుకొచ్చాను చర్చికి, నా పక్కనే ఉన్నాడా లేదా, ఇక్కడ కూర్చొని ఉన్నాడా లేదా, ఇక్కడే కూర్చొని ఉన్నాడా, లేకపోతే ఇంకొక పందితో ఉన్నాడా అని చూస్తున్నారు. ఆళ్ళు తక్కువేం కాదు, ఆళ్ళు చూస్తున్నారు వెనక్కి తిరిగి, నా భార్యను పలానా దగ్గర కూర్చోబెట్టాను, మరి అక్కడ కూర్చుందా లేదా అని అటు ఇటు వెనక్కి తిరిగి చూస్తున్నారు. కారణం, నీ సంచిలో ఉన్నది విశ్వాసపు వాక్కు కాదు, అనుమానపు సొత్తుంది. జీవితంలో విడిచిపెట్టాలి. సమస్తాన్ని విడిచిపెట్టి ఈ పందెపు రంగంలో పరిగెత్తుతున్న నీవు నీ విశ్వాసపు జీవితపు యొక్క ఆనవాలు నీవు గుర్తించే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 17వ అధ్యాయంలో సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 48వ వాక్యాన్ని చదివితే, ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుపోగా దావీదు వాన్ని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయి. ఇక్కడ చూడండి, సైన్యము వైపుకు త్వరగా పరిగెత్తుతున్నాడట. ఇక సమయము లేదు. శత్రువుని నేను జయించకపోతే, త్వరగా నేను పరిగెత్తకపోతే నా వారిని నేను కాపాడుకోలేనని పరిగెత్తుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధి అంటే పరిగెత్తాలి. జై జీవితానికి సంబంధించిన సరుకు నింపుకోవటానికి పరిగెత్తాలి. 7 గంటలకు ఆరాధన అంటే ఇంకా వస్తానే ఉన్నారు. ముగించి ఆశీర్వాదం ఇచ్చేదానికి కూడా వచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది చివరిలో. దేవుని సన్నిధిని గూర్చినటువంటి ఆసక్తితో పరిగెత్తాలి. దేవుని కృప పొందుకోవటానికి నువ్వు పరిగెత్తాలి. పరిగెత్తి నీకు కావలసిన సరుకు నీవు నింపుకోవాలి. జీవవాక్యాన్ని నిండుగా నీవు నింపుకొని బల ప్రభావంతో దుష్టుని ఎదిరించే శక్తిని పొందుకొని సైన్యము తట్టు నీవు త్వరగా పరిగెత్తి, అలా నీవు పరిగెత్తాలంటే నీ సాక్ష్యం ప్రజల్లోకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. నీ సాక్ష్యం ప్రజల్లోకి వెళ్ళాలి. నీ రక్షణ సువార్త ప్రజల మధ్యలోనికి వెళ్ళాలి. నాకెందుకు వచ్చిన గొడవలే, నా జీవితం నాకుంది చాలు
అని సరిపెట్టుకోవటం కాదు. ఈ పందెపు రంగంలో నీ వంతు నువ్వేం చేస్తున్నావు? నీవు ప్రయాసపడి పరిగెత్తగలుగుతున్నావా? నీవు పరిగెత్తి ఘన విజయాన్ని స్వతంత్రించుకోవాలి. దేవునికి స్తోత్రం. అందుకే ఈ సువార్త, నీవు ప్రకటించేటటువంటి సువార్త, నీవు పరిగెత్తే పరుగులో కృపగలిగిన సువార్తను ప్రకటించుటకు ఈ పందెపు రంగంలో నీవు పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం. రెండో విషయం చెప్తాను. 2, ఓపికతో పందెములో పరిగెత్తే వ్యక్తి ఓపికతో పరిగెత్తాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యం. మనము కూడా ప్రతి భారమును సులభముగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచు. ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో పందెపు రంగమందు మనం పరిగెత్తుతున్నాం. మొదటి వాక్యంలో ఉంది, ఇంత గొప్ప సాక్షి సమూహము. అంటే నువ్వు ప్రార్థనకి బైబిల్ తీసుకొని బయలుదేరావు. టౌన్లో నుండి, గ్రామాల్లో నుండి, మీ ఇండ్ల దగ్గర బోల్డ్ అని సహవాసాలున్నా, చర్చిలున్నా, దేవుని సన్నిధానానికి మీరు బైబిల్ పుచ్చుకొని బయలుదేరి వస్తున్నారు. గొప్ప సాక్షి సమూహం మేఘం వల్ల ఆవరించింది. అంటే నీ ఇంటి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరి కళ్ళు నీ మీద ఉన్నాయి. వీళ్ళు హోసన్న సంఘానికి వెళుతున్నారు. ఎన్ని సహవాసాలు ఉన్నాయి, ఇది కాదనుకుని అక్కడికి వెళుతున్నారు. ఈ సహవాసపు అనుభవాలలో ఉన్న వారి యొక్క పరిస్థితులు ఏమిటి అని నిఘా పెడుతున్నారు. వాక్యం అంటుంది, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. అంటే పరిగెత్తే ప్రతి ఒక్కరి జీవితంలో సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాప భారం అనేది ఉంది. విశ్వాసపు యాత్రలు మనం పరిగెత్తుతున్నాం. పరిగెత్తే వ్యక్తికి సులువుగా చిక్కింపచేసే పాప భారం, విశ్వాసానికి అడ్డుకట్టగా ఉంటుంది, పరిశుద్ధతకి విరోధంగా ఉంటుంది. ఇది దైవ పిలుపుకి, ప్రతిష్టతకు విరోధంగా మార్చబడుతుంది. సులువుగా చిక్కులు పెట్టే పాప భారం చిక్కింప చేయటం మొదలు పెడుతుంటుంది. జాగ్రత్త వహించి ఈ కడవరి దినాలలో వెళ్ళేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి నీ జీవితపు ప్రయాణాన్ని నువ్వు గుర్తించాలి. ఈ మధ్య సంఘంలో ఒక చిన్న గొడవ. ఏమిటి గొడవ అంటే, ఆ అంకులకు ఒక 70 సంవత్సరాలు ఉంటాయి. సంఘానికి వస్తాడు. సంఘంలో పిల్లలు ఉన్నారు, ఆత్మీయులు చాలామంది ఉన్నారు. ఈయన పెద్దోడు కదా, తండ్రి లాంటి మనసు కదా, మనవాళ్ళు మనవరాళ్ళు లాంటి వాళ్ళు అన్నట్టుగా బర్త్డే రోజు ఫోటో పెట్టి హ్యాపీ బర్త్డే అమ్మా అని పెట్టాడంట వాట్సాప్లో.
ఆమె రిప్లై ఇచ్చినట్టుంది. ఇది భర్త చూశాడు, వారికి అనుమానం ఎక్కువ. ఆయన నీకెందుకు మెసేజ్ పెట్టాడు, నువ్వెందుకు రిప్లై ఇచ్చావు? మేము చిన్నోళ్ళు అప్పటి నుండి ఉన్నాడు సంఘంలో అంకులైనా, మమ్మల్ని అందరినీ నడిపించినోడు అని చెప్తూ ఉన్నా, వీడు బయట నుండి వచ్చినోడు కనుక అనుమానం ఎక్కువ. కూర్చున్నా అనుమానమే, నిలబడిన అనుమానమే, పడుకున్న అనుమానమే, ఫోన్ చేతిలో పట్టుకున్న అనుమానమే. చిన్న ఫోటో ఈయన పెట్టి హ్యాపీ బర్త్డే అని పెట్టిన దానికి ఆ కుటుంబం విచ్ఛిన్నమైపోయింది. ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర ఉందో వాడు అక్కడికి వెళ్ళాడు, విడాకులకి పెట్టేసుకున్నాడు. ఈయన మంచి ఉద్దేశంతోనే పెట్టాడు, ఆ అమ్మాయి అంకులే కదా అని చెప్పి మెసేజ్ రిప్లై ఇచ్చింది. కానీ సమస్య చూడండి, చిక్కుముడిలాగా అయిపోయింది అక్కడ. వాక్యం అంటది, సులువుగా చిక్కులు పెట్టే, చూడండి సులువుగా చిక్కులు పెట్టేసింది పాపం అక్కడ. ఆయన ఒక తండ్రి స్థానంలో ఉండి చేశాడు, కానీ ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేసింది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈయనకి ఎందుకు కనిపించినప్పుడు అమ్మా థ్యాంక్స్ అమ్మా, హ్యాపీ బర్త్డే అమ్మా అని కనిపించినప్పుడు వందనాలు చెప్పుంటూ పోయిండు కదా. ఈయనకి సెల్ ఫోన్ ఒకటి ఉంది, ఖర్చుత్సాహం 100 మందికి పంపా మా, నీది 100 మందికి పంపా. 100 మంది పంపడం నువ్వెవడవే? ఆమె జీవితం అది, విశ్వాస జీవితంలో పరిగెత్తుతుంది. నీకేంటి? దేవుని వాక్యం పెట్టావా అంటే ఓకే, వాక్యం అందరు చదువుకుంటున్నారు కనుక పెట్టావు. హాయ్ హ్యాపీ బర్త్డే అమ్మా అని పెట్టాడట. హాయ్ అంటున్నాడు ఈడెవడు. చూడండి, ఇంగ్లీష్లో ఒక్క అక్షరం తప్పు ఒక్క అక్షరం రాసినా కూడా పోలని బూతులు ఎత్తుక్కుంటున్నారు. భయంకరంగా ఉంది పరిస్థితి. అసలు నీ విశ్వాస జీవితం నువ్వు కాపాడుకోవాలి, కానీ అనవసరమైన చిక్కులో చిక్కుబడి నీకు అవసరం లేదు కదా. కనిపించినప్పుడు వందనాలు చెప్పు సరిపోతగా. ఇప్పుడు ఆ కుటుంబం చల్లా చెదరైపోయింది, ఎవడు చెప్పినా ఆడు వినట్లా. సులువుగా చిక్కులు పెట్టే పాపభారం. సెల్ ఫోన్లు ఎంతవరకు అంటే అంతవరకే లిమిట్. వ్యర్థమైనటువంటి వాటిని పెట్టి ఇది చేస్తే చాలా రిస్కులో పడే అవకాశాలు ఉన్నాయి. మీకు తెలియదు ఏం కాదు, మాకంటే ఎక్కువ మీకే తెలుసు, మాకంటే మీకు ఎక్కువ తెలుసు. మొన్న ఈ మధ్య ఒకటి నాకు చూపించాడు. ఫోను నా జోబిలోనే ఉంది, నా ఫోను నా జోబిలోనే ఉంది. నా ముందే నా నంబర్తో ఇంకొకటి ఫోన్ చేశాడు. నేను మాట్లాడుతున్నట్టే మాట్లాడుతుంది ఆడు వాయిస్ పక్కనోడు దాంట్లో. ఫోన్ నా జోబిలోనే ఉంది, నంబర్ నాదే, వాడికి వెళ్ళిన నంబర్ కూడా నాదే. వాడికి వెళ్ళిన నంబర్ నాది, వాయిస్ కూడా ఆఖరికి నాదే. నేను మాట్లాడుతున్నట్టే ఉంది అక్కడ. అప్పుడు అనిపించింది మనం ఎంత డేంజర్లో ఉన్నాము. అంటే మనకు తెలియకుండానే మన నంబర్లు కూడా వాడేసే వాళ్ళు ఉన్నారు. సులువుగా చిక్కులు పెట్టే, తెలియకుండానే చిక్కులు పెడుతున్నాయి. తెలివి మీరిపోయి ఇంకొకడు ఉన్నాడు, ఫోన్ తీసుకొచ్చి ఇట్ట అన్నాడు, అదేది మ్యాజిక్ అన్నట్టు ఇట్ట అన్నాడు, ఫోన్ తీసుకొచ్చి నా డేటా మొత్తం వాళ్ళు లాగేసుకున్నాడు. ఇటని ఒరే అసలు నేను ఫోనే ఆన్ చేయలేదు కదరా. ఇట్లా ఎంతమంది జీవితాలు పాడైపోతున్నాయో తెలియదు. అందుకే
పౌలు గారి ద్వారా దేవుడు పరిశుద్ధాత్ముడు ఎప్పుడూ రాయించి పెట్టాడు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాలంలో ఉన్నటువంటి వ్యక్తులకి బోధపడేటట్లు సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాప భారం జీవితాన్ని గందరగోళం చేసేస్తున్నాయి. ఈ పందెపు రంగంలో పరిగెత్తేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి విశ్వాసకర్త ముఖ తేజస్సును చూసి ఓపికతో పరిగెత్తాలి. మీరు అన్నయ్య అన్నయ్య అని మాట్లాడినా, అక్క అక్క అని మాట్లాడినా ఆ తర్వాత పరిస్థితులు చాలా రకరకాలుగా వెళ్ళిపోతున్నాయి. అందుకనే జాగ్రత్త. సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాప భారం వెంటబడుతూనే ఉంటుంది. వ్యర్థమైనటువంటి వాటి యందు నీ జీవితాన్ని చిక్కింప చేసుకొనకము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దయ వల్ల నేనుండే తిరుపతిలో కనుక ఒక్క ఫోన్ కూడా రాదు. దేవుడి దయ వల్ల అక్కడ నెట్వర్క్ అనేది లేదు. దేవుని మహాకృప. నిజం, నేను ఎన్ని స్తుతులు చెప్పుకుంటున్నాను ప్రభువుకి. ఎందుకంటే ఆడున్నాడు కదా, ముందు కొండ ఉంది కదా, రానికుండా అడ్డుకుంటా ఉంటాడు అక్కడ. దేవుని మహాకృప. ఎవరు ఫోన్ చేసినా రావు. నేను ప్రభువుని స్తుతిస్తున్నా. ప్రభు సేఫ్ జోన్లో పెట్టావు నాయన, థ్యాంక్ యూ అంటున్నాను నేను ప్రభువుకి. హల్లెలూయా, హల్లెలూయా. ఏది పనిచేయదు, ఏ సిమ్ కార్డు కూడా పనిచేయదు నమ్మకంగా. కొన్నిసార్లు దేవుడు తెలుసు ఆయనకు కూడా మనం ఎక్కడ ఉండాలో, ఏ పరిస్థితుల్లో ఉండాలో ప్రభువు తెలుసు. అందుకని చాలామంది అంటుంటారు, ఫోన్ చేస్తున్నాం అయ్యగారు కలవట్లేదు అంటారు. కలవదు, పొరపాటును కూడా కలవదు. ఎందుకంటే ప్రభువుకు తెలుసు మనకు అవసరమా లేదా అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాప భారం చాలా జాగ్రత్త కలిగి ఈ విశ్వాస సంబంధమైన యాత్రలో పరిగెత్తే ప్రతి ఒక్క వ్యక్తి మన జీవితపు ప్రయాణంలో క్షేమంగా పరిగెత్తాలి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 2వ వాక్యం. సామెతల గ్రంథం. మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు. నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు. నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. నీ నోటి మాటల వల్ల పట్టబడుతున్నావు. నోటి మాట, మనం మాట్లాడేటటువంటి ప్రతి మాట చిక్కుబడేటట్లు చేస్తుందట మాటలు. అందుకే వాక్యంలో రాయబడింది, ముసలమ్మ ముచ్చట్లకి చోటివ్వవద్దు, వ్యర్థంగా ఆయన నామాన్ని ఉచ్చరించవద్దు, వ్యర్థమైనటువంటి మాటలకి చోటివ్వవద్దు. నోటి మాటల వలన చిక్కింప చేయటానికి. ఒకప్పుడు మీడియా లేదు కాబట్టి ఏది మాట్లాడినా, ఏ మాట దొల్లినా పెద్ద కష్టం ఉండేది కాదు. ఇప్పుడు అరచేతిలో మీడియా ఉంది ప్రతి వాళ్ళకి. అవసరం ఉన్నా లేకపోయినా ఆ మాట కరెక్ట్గా కట్ చేసి పెట్టేస్తున్నారు నెట్లో. ఆ తర్వాత జీవితానికి క్షేమమా కాదా ఆలోచించట్లేదు. ఎంతమంది లైక్ కొట్టారు, ఇంతమంది చూశారు, ఇన్ని వేల మంది చూశారు, ఎన్ని లక్షల మంది చూశారు, ఇది చెప్పుకుంటున్నారు. ఆ పక్కనోడి జీవితం నాశనం అయిపోయిన పర్వాలా. నేను కనబడాలని జనాల్లో కనబడుతున్నారు. ఓకే, నువ్వు కనబడతావు కాదనట్లేదు. ఏ వ్యక్తిని నువ్వు ఫోకస్ చేసావో ఆ వ్యక్తి జీవితం ఏంటి, వాడి భవిష్యత్తు ఏంటి, వాళ్ళ విధానం ఏమిటి,
వారి జీవితపు పరిస్థితి ఏమిటి? దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 15వ వాక్యం చదువుతారు. మత్తయి సువార్త 22:15. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేయుచు. చూడండి, యేసు ప్రభు సభలోనే ఉన్నారు. యేసుక్రీస్తు సభలో ఉంటే యేసుక్రీస్తు సభకి వెళ్ళారట. ఏదైనా ఒక తప్పు కనిపెడదాం ఈయన మీద, ఎక్కడ దొరకట్లేదు, ఎక్కడ ఒక దగ్గర తప్పు కనిపెట్టి చిక్కింప చేయాలి. యేసుక్రీస్తు మీదే నిఘా పెట్టినప్పుడు సామాన్యమైనటువంటి వ్యక్తులు మన పరిస్థితి ఏమిటి? అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, ఈ పందెపు రంగంలో నువ్వు పరిగెత్తుతున్నావు, సులువుగా చిక్కులు పెట్టే పాపం. డబ్బు ఇస్తారు నీకు, డబ్బు చేతికిచ్చి వల్లో వేసేసుకుంటారు. వస్తువులు కొనిస్తారు, వల్లో వేసేసుకుంటారు. ఈ రాయలసీమ ప్రాంతాల్లో నేను సేవ చేసినప్పుడు ఒక సంఘంలో మాత్రం నేను గమనించాను, పాస్టర్ గారిని గూర్చిన సమాచారం తెలుసుకోవాలంటే బ్రదర్లను వాడేవాళ్ళు. వాళ్ళు సంఘస్థులు కొత్త చెప్పులు తీసిచ్చి, కొత్త బట్టలు తీసిచ్చి, అబ్బో మామూలు పరిస్థితి కాదు. ఆ రోజుల్లో ఫోన్లు లేవు కాబట్టి ఫోన్లు తీసిచ్చలే, ఉండుంటే ఏం చేసేవాళ్ళు, కొత్త బట్టలు, కొత్త చెప్పులు, కొత్త సూట్ కేసు, అన్నీ కొత్తయే. అప్పుడప్పుడు తెలియకుండా బిర్యానీ. పాపం వీళ్ళేమో కొత్త కదా సేవలో, బెదర్లో, అమ్మ అన్నయ్య బాగా చూసుకుంటున్నాడు, అంకుల్ బాగా చూసుకుంటున్నాడు, ఆంటీ మమ్మల్ని బాగా చూసుకుంటుంది, ఉన్నయి లేని మొత్తం చెప్తూ ఉండేవాళ్ళు. చరిత్ర మొత్తం, డేటా మొత్తం ఇచ్చేసేవాళ్ళు. దేవుడి దయ వల్ల వాళ్ళు రావట్లే సంఘానికి, వీళ్ళు కూడా లేరు సేవలో. ఎందుకంటే యేసయ్యతోనే ఉంటూ శిష్యులు తెల్లబట్టలు వేసుకుని యేసుప్రభు అంటే తిరుగుతూ, యోధ ఇస్కరియోతు ఏం చేశాడు చెప్పరే? అమ్మేశాడు. పెద్ద అయ్యగారిని అమ్మేశాడు. 30 వెండి నాణేలకు అమ్మేసి ఏమి ఎరగనట్టు మరలా వచ్చి, ప్రభా నేనా ప్రభా, నేను కాదు కదా ప్రభా అంటున్నాడు. జాగ్రత్తగా ఉండాలి, అమ్మేస్తారు మనల్ని తెలియకుండా. చాలా అమ్మకాలు ఇప్పుడు అది ఎక్కువైపోయినాయి. నీకు తెలియకుండా నిన్ను అమ్మేసిన వాళ్ళు బోల్డ్ అంతమంది. నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే నోటీసులు వస్తే కానీ తెలియట్లే కొంతమందికి. నోటీసులు వస్తున్నాయి కొందరు ఇళ్ళకే. ఏమిటంటే డబ్బులు తీసుకున్నావు కదా, లోన్ తీసుకున్నావు కదా, డబ్బులే అని వస్తున్నాయి. నేను ఎప్పుడు లోన్ తీసుకున్నాను? రూపాయి కూడబెట్టి ఇల్లు కట్టుకుంటే నేను ఎప్పుడు లోన్ తీసుకున్నానంటే, ఎక్కడ మూలం అని చూస్తే ఎక్కడో తేలుతుంది మొత్తం మీద. కారణం ఏంటంటే నీకు తెలియకుండా నిన్ను అమ్మేసిన వాళ్ళు బోళ్ళు అంతమంది ఉన్నారు. సులువుగా చిక్కులు పెట్టే పాపభారం. అందుకని చాలా జాగ్రత్త. సెల్ ఫోన్లు ఎవరు ఇవ్వకూడదు. మీ ఫోను కనీసం ఒక ఫోన్ చేసి ఇస్తానని అన్నా కూడా ఇవ్వబాకండి. స్తోత్రం. ఇక స్తోత్రమే జీవితం. అన్ని ఫోన్లోనే పెట్టుకొని ఉంటున్నారు కదా, మీకు తెలియకుండానే మొత్తం వెళ్ళిపోతుంది. ఏది కూడా ఏ పరిస్థితుల్లో కూడా ఎవరికి తెలియచేయకూడదు. ఆయన మాటను చిక్కింప చేయాలని ప్రయత్నించే వాళ్ళు ఉన్నారట.
హల్లెలూయా, హల్లెలూయా. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుతారు. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకునిన వానిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు ఇక్కడ రాయబడినటువంటి వాక్య భాగంలో మనం అందరం యుద్ధ భూమిలో ఉన్నటువంటి సైనికులం. మనం దేవుని రాకడ కొరకు పరిగెత్తుతున్న సైనికులం. దేవుని కృపను పొందుకుంటూ పరిగెత్తుతున్నటువంటి వాళ్ళం. తనను దండులోనికి చేర్చుకునేటటువంటి వానిని సంతోష పెట్టవలెనని. ఇదిగో ఈ దండులోకి చేర్చుకుంది యేసయ్య మనలందరినీ చేర్చుకున్నాడు. పరిశుద్ధాత్ముడు మనకి తర్ఫీదు చేస్తున్నాడు. ఈ పందెపు రంగమందు పరిగెత్తుతున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి జీవన సంబంధమైన వ్యాపారాలలో చిక్కుబడడు. ఈ విశ్వాసపు పరుగులో సైడ్ బిజినెస్ అనేది ఉండకూడదు. ప్రార్థనా మందిరానికి బయలుదేరారు 10 మంది బయలుదేరారు. కన్యకలు 10 మంది బయలుదేరారు దేవుని సన్నిధికి. ఒక ఇద్దరు కొంచెం స్లోగా నడుస్తున్నారు, మిగతా 8 మంది స్పీడ్గా నడుస్తున్నారు. త్వరగా రండి, పాటలు అయిపోతాయి, త్వరగా రండి వెళ్దామని అంటున్నారు. వీళ్ళు అంటారు, మీరు వెళ్ళండి, స్తుతి ఆరాధన టయానికి వచ్చి కలుసుకుంటాం మేము అన్నారు. అందరం కలిసి వెళ్తున్నాం కదా ప్రార్థనకి, జస్ట్ ఒక కీర్తన పాడాలి, మేము పాట పాడేసి వస్తాం, మీరు వెళ్ళండి. దారిలోనే ఆ వీధి టర్నింగ్లోనే గొప్ప సింగర్లు అనుకున్నారు. సింగర్ ఏం కాదు, అక్కడ ఇంకొక 10 మంది ఉన్నారు. ఆ 10 మందితో ఈ ఇద్దరు కూడా కలిసి మార్తమ్మక్క పాట ఒకటోసారి, మార్తమ్మక్క పాట రెండోసారి. ఏం పాడి వస్తారట వీళ్ళు చెప్పండి? పాట పాడి వస్తాం. వీళ్ళు పాడే పాట వేరు, సంఘంలో పాడుతున్న పాటలు వేరు, వీళ్ళు పాడుతున్న పాట వేరు. ఇంకొంతమంది ఉంటారు పాడుతూ ఉంటారు విలాప రాగాలు. ఏ రాగాలు? విలాప రాగాలు. నాకు అది లేదు, ఇది లేదు, ఇల్లు కట్టలేదు, బండి కొనలేదు, కారు లేదు, సైకిల్ లేదు, బంగారం కొనబెట్టమంటే బంగారం కొనబెట్టలేదు, ధర తక్కువైపోయినాయి, ఎక్కువైపోతున్నాయి, కొనలేదు. ఇది ఈ రాగాలు ఎక్కువ ఉంటాయి కొంతమందిలో. యథార్థ హృదయముతో దేవుని సన్నిధిలో చేరి ఆరాధిస్తే నీకు ఏది అవసరమో ప్రభువు నీకు ఇస్తాడు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జీవన సంబంధమైన వ్యాపారాలు, ప్రతిదానిని వ్యాపారంతో ముడివేయకూడదు. సంసోను నాజీరు వ్రతం చేయబడిన వాడు, వరపుత్రుడు, దేవుడు వరముగా ఇవ్వబడినటువంటి వ్యక్తి, దేవుని ప్రజల పక్షంగా నిలబడి పోరాడేటటువంటి వ్యక్తి. దేవుడు తనకు ప్రత్యక్షపరిచినటువంటి విధానాలు, ద్రాక్షారసము కానీ వ్యర్థమైనటువంటివి కానీ లోక సంబంధమైన క్రియలు కానీ ఇతని జీవితంలో ఉండకూడదని నిబంధన చేసి ప్రభు అనేక విషయాలు తెలియచేశాడు. కానీ వయసు పెరిగిన తరువాత తన జీవితంలో ఉన్నటువంటి కోరికలు బయటకు వచ్చాయి.
కొన్నిసార్లు తల్లిదండ్రులు తీర్మానాలు చేసుంటారు, నాయనా నా కుమారుడిని ఇస్తే లేక కుమార్తెని ఇస్తే నీ సేవకి ఇస్తానని తీర్మానాలు చేస్తారు. కొన్నిసార్లు కష్ట పరిస్థితుల్లో తీర్మానాలు చేస్తుంటారు. చేసిన మీరు వాళ్ళకి చిన్నప్పటి నుండే నేను ఇలా నిన్ను ప్రతిష్ఠించాను, నీవు సేవ చేయాలని మొదటి నుండి చెప్పరు. వాళ్ళ వయసుకు వచ్చిన తర్వాత, అయ్యా అమ్మా నేను సేవకు సమర్పించానమ్మా, వెళ్ళాలమ్మా అంటే నువ్వు వెళ్ళలే అంటున్నారు. ఇప్పుడు అయ్యా సేవకు సమర్పించాను ఇల్లు నాయనానంటే నువ్వు కదా సమర్పించుకుని నువ్వు వెళ్ళు, నేను కాదు కదా అంటున్నారు. మొదటి నుండి చెప్పవలసిన బోధ చేయట్లేదు, మొదటి నుండి చేయవలసింది చేయట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి నుండి చేయాల్సింది చేయట్లా. వెయ్యవలసిన పునాది కరెక్ట్గా వెయ్యబడట్లేదు. ప్రయోజనకరులుగా సంఘాల్లో మీ పిల్లలు బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా మార్చబడాలంటే మీరు దేవుని కృపకు పాత్రులై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారికి ఇవ్వవలసినటువంటి ప్రతిష్టత చూడండి. జోకులు వేయకూడదని చెప్పారు, జోకులు వేస్తున్నాడు. పొడుపు కథలు చెప్తున్నాడు. ఏది మాట్లాడకూడదు అది మాట్లాడుతున్నాడు, ఏం తాగకూడదు అది తాగుతున్నాడు, ఏం చేయకూడదు అది చేస్తున్నాడు. ప్రభు ఇచ్చిన ప్రతిష్టత వేరు. కానీ చాలా జాగ్రత్తగా గమనించండి, ఎవడు కూడా ఒకేసారి పాడైపోడు. ఒక్కొక్కటి లోనికి ప్రవేశిస్తూ ఉంటే నిదానంగా బాగా ఉద్యమంగా ఆత్మలో గంతులేస్తున్న వ్యక్తి ఒక్కొక్కటి శరీర క్రియలన్నీ లోపలికి వచ్చి తెస్టేసి కూర్చుంటా ఉంటే ఆ ఉద్యమం ఆగిపోయి చల్లబడిపోతాడు. ఇక ఆత్మ సంబంధమైన బలము తన జీవితంలో ఉండదు. అంతేకాదు, తన యొక్క ఆత్మ సంబంధమైన బలము యొక్క రహస్యాన్ని చెబుతున్నాడు అక్కడ. చివరికి అన్ని చోట్ల పడి లేసి చివరికి దలీలా దగ్గరికి వెళ్ళాడు. ఆమె మాటల చేత బాధిస్తుందట, తొందర పెడుతుందట, కన్నీరు గారుస్తుందట. నన్ను మోసం చేసావు మోసగాడా అని అంటుంది, విరోధంగా ప్రవర్తించని విరోధి అని అంటుంది. మాటల చేత వంచి బాధించి నలగొడుతుంది. ఆ స్థితిలో చావటానికైనా సిద్ధమైపోయాడట. అక్కడ అసలు దేవుడు నిన్ను ఎందుకు ఎంపిక చేసుకున్నాడు? దేవుని ప్రజలకు ఒక సాధనంగా ఉంటాడని కదా నిన్ను ఎంపిక చేసుకుంది. ప్రజలకు రక్షణాధారంగా ఒక దూతగా నిలబడి న్యాయము చేయగలిగినటువంటి న్యాయాధిపతిగా నిలవబడతాడని కదా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంది. నీ స్థితి ఎక్కడికి వెళ్ళిపోయింది? ప్రియ దేవుని ప్రజలారా, వాక్యాన్ని చదివినప్పుడు అక్కడ రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే, 15వ వాక్యం చదివితే, అప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 16:15లో, అప్పుడు ఆమె యందు నీకు ఇష్టము లేనప్పుడు
నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో ఉన్నదో నాకు తెలుపకపోతివని అతనితో అనెను. అసలు నీ బలం రహస్యం చెప్పట్లేదేంటి? ఆత్మీయ కోణంలో ఆలోచిద్దాం దీన్ని. ఇటు లోకపరంగా కాకుండా ఆత్మీయంగా ఒకసారి ఆలోచిస్తే, ప్రతి ఆత్మీయుడు ఆత్మీయురాలు నీ ఆధ్యాత్మిక బలము యొక్క రహస్యాన్ని ఎవరికి చెప్పకూడదు. ప్రతిరోజు నీ దినచర్యలో, ప్రతి నెల నీ దినచర్యలో ఉన్నటువంటి భాగం ఉంటుంది. ఒక మంగళవారమో, ఒక శుక్రవారమో, ఒక గురువారం నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావు. నేను ఫలానా గురువారం రోజు ఉపవాసం రోజంతా ప్రార్థన చేస్తాను. ఇట్టగే దేవుడు వచ్చి కలుస్తాడు అనుకో. నేను ప్రభుతో చెప్తాను, ప్రభు నాతో మాట్లాడతాడు అనుకో. అసలు రోజు వాక్యం అధ్యాయాలు చదివేస్తుంటాను. అన్నీ చెప్తావు. శత్రువు ఏం చేస్తాడో తెలుసా? నీ బలాన్ని దొంగిలించడానికి ఎవరినో ఒకరిని పంపిస్తాడు. శుక్రవారం ఉపవాస ప్రార్థనలో ఉంటుందంట అక్క, అన్నయ్య శుక్రవారం రోజు ఉపవాస ప్రార్థనలో ఉంటాడంట, ఇల్లు వాళ్ళు వచ్చి కూర్చొని ఇక ఆ ఇంట్లో సంగతి, ఈ ఇంట్లో సంగతి, ఆయన ఇట్టంట, ఆ అబ్బాయి ఇట్టంట కదా, ఆ అమ్మాయి ఇట్టంట. అవసరం ఉండదు కానీ మాట్లాడుతుంటారు. నీకు అర్థమవుతుంది, నేను ప్రభువుని కలుసుకునే చోటు సమయం ఆసనమైంది, నేను ఉపవసించి ప్రార్థించాలనుకుంటున్నాను, దేవుని కృపను నేను పొందుకోవాలనుకుంటున్నాను. ప్రియులారా, సాతానుడు బహువంచకుడుగా వచ్చి కూర్చోబెట్టి సాయంత్రం నీ ప్రార్థన టైం అయ్యేదాకా మాట్లాడించేటట్టు చేస్తాడు. ప్రభువేమో వచ్చి కనిపెడుతూ ఉంటాడు, నా కుమారుడు వస్తాడు, నా కుమార్తె వస్తుంది, నేను మాట్లాడాలి, వాళ్ళు నాతో మాట్లాడతారు, సాధక బాధలన్నిటిని నేను గుర్తించాలి, వారితో కూడా కలిసి ఉండాలని ప్రభు వస్తాడు. చూసి 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 వెళ్ళిపోతాడు. కారణం నీ బలము యొక్క రహస్యాన్ని చెప్పేశావు. సంసోను కూడా తన బలము యొక్క రహస్యాన్ని చెప్పాడట. తనకున్న 7 జడలను కత్తిరించిందట. 7 జడలు ఉన్నాయని రాయబడి ఉంది. 7 అంటే సంపూర్ణత. సంపూర్ణతకు సాదృశ్యమైనటువంటి బలం. ఎప్పుడైతే బలము యొక్క రహస్యాన్ని చెప్పాడో శుభ్రంగా తాగిపిచ్చి నిద్రపుచ్చింది. మంగళవాడిని పిలిచి శుభ్రంగా గుండు కొట్టించింది, నున్నగా కొట్టించేసింది. ఇక ఏది దోచుకోవాలో దోచుకున్న తర్వాత, ఓ సంసోను సంసోను లే 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 వచ్చారు వచ్చారు లే అంటున్నాడు. ఎప్పుడైతే కేకలు వినబడ్డాయో బలం ఉందనుకుని విరజిమ్ముకున్నాడట. తలకాయ అంత తేలికైపోయింది. కారణం, ప్రభు తనని విడిచిపెట్టిన సంగతి మర్చిపోయాడట. ఈ పందెపు రంగంలో పరిగెత్తుతున్నావు, ఎక్కడ చిక్కుబడిపోయి ఆగిపోయావు? బహుమానం నీ కొరకు ఎదురు చూస్తుంది. దేవుడు నీకు బహుమానాన్ని అనుగ్రహించడానికి ఎదురు చూపులు చూస్తున్నాడు. బలము యొక్క రహస్యాన్ని ఎవరికి చెప్పకూడదు. ప్రియులారా, ఇది కడవరి దినాలు. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరు కుటుంబాల్లో వ్యక్తిగతంగా ఒకరోజు, నెలలో ఒకరోజు లేక వారంలో ఒకరోజు ఉపవసించి వ్యక్తిగతంగా మీ కుటుంబాల సంరక్షణ కొరకు ప్రార్థన చేసుకోండి. ఉపవాస ప్రార్థనలకు వచ్చి అందరితో కలిసి చేయటం కాదు, వ్యక్తిగతంగా
నేను ఒక ఊరిలో సేవ చేస్తున్నప్పుడు నాతోటి సేవకులకే చెప్పాను. నేను సిస్టర్లు ఉన్నారు, బ్రదర్లు ఉన్నారు, వాళ్ళకి చెప్పాను, వారంలో ఒక రోజు ఖచ్చితంగా ఒంటరిగా బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. మీ సేవా జీవితం స్థిరపరచబడాలంటే ఉపవాస ప్రార్థన అవసరం. వాళ్ళలో కొంతమంది జ్ఞానులు ఉన్నారు, అధిక జ్ఞానం. వాళ్ళు ఏమన్నారంటే, మాకు అనిపించాలిగా ప్రార్థన, నువ్వు చెప్తే చేసేది ఏంటి అన్నారు. మాకు అనిపించాలి కదా ఉపవాస ప్రార్థన చేయాలని, నువ్వు చెప్తే మేం చేసేది ఏంటి అన్నారు. నేనేం పట్టించుకోలే, ఎందుకంటే వాళ్ళ సేవా జీవితాలు వాళ్ళు కాపాడుకోవాలని చెప్పాం మనం. ఇప్పుడు నేను వాళ్ళని చూస్తుంటే ఎక్కడికి పంపించినా ఉండట్లా. ఏ సంఘానికైనా పంపించు, వెంటనే ఎంత స్పీడ్గా వెళ్తున్నారో అంత దానికంటే స్పీడ్గా గోరంట్లు వచ్చేస్తున్నారు. ఉండట్లేదు. ఖాళీగా ఉన్నప్పుడు, సమయం ఉన్నప్పుడు విశ్వాస జీవితానికి పునాది వేసుకోవాలి కదా. సేవకుడైన విశ్వాసైనా దేవుని దగ్గర ఉపవసించి, నా భవిష్యత్తు ఏంటి నాయన, నేను సేవకు వచ్చాను, నా పరిస్థితి ఏంటి, నా విధానం ఏంటని దేవుని దగ్గర చేరి ప్రార్థన చేసుకొని, కొన్ని చోట్ల అవకాశం ఉండదు, తిరుగుతూ ఉండాలి కోటాలకి. అవకాశం ఉన్నప్పుడు పెద్ద కూడికలు లేనప్పుడు ఉపవసించి దేవుని దగ్గర గడిపితే ఒకానొక టైం వచ్చినప్పుడు దేవుడు దానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నేను చేస్తున్న తిరుపతులు అంటే ఇక్కడ పెట్టినట్టుగా కోటాలు పెట్టడానికి అవకాశం లేదు, బహిరంగ సభలు పెట్టడానికి కానీ అవకాశమే లేదు. మా వాళ్ళకి నేను అదే చెప్తా, వారానికి ఒకళ్ళు ఖచ్చితంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోండి. టైం మీకు ఇచ్చాడు ప్రభు. ఇక్కడ వాక్యం చదువుకోండి, దేవుడు ఏదైనా వాక్యం ఇస్తే రాసి పెట్టుకోండి, సిద్ధపడండి, తయారు చేయబడండి. విరివిగా విస్తారంగా పరిచర్య చేసేటువంటి చోటు ప్రభు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు బాగా గుర్తు, నేను కడపలో సేవ చేశాను. ఇక్కడికి పలుసార్లు వచ్చాను. యోహానన్ ఉన్నప్పుడు ఇక్కడ పలుసార్లు వచ్చాను. వచ్చినప్పుడల్లా ఆయన నాకు ఒకటే చెప్పేవాడు, నా తర్వాత నువ్వే వస్తావు ఇక్కడికి, నువ్వే చేయాలి ఇక్కడ సేవ అని చెప్పేవాడు. నేను అనేవాడిని, ఎంత పెద్ద సంఘంలో నేను ఎక్కడ కుదురుతుందన్నా, అది అవ్వదు. నేను చిన్న సేవకుణ్ణి, నాకు ఇవ్వబడిన పరిధి వేరు, మీకు ఇవ్వబడిన పరిధి వేరు. ఎన్నోసార్లు ఆయనకు చెప్పినా ఆయన మాత్రం ఖచ్చితంగా రాసి పెట్టుకో, నువ్వే వస్తావు. ఈ చుట్టుపక్కల ఉన్న సంఘాలన్నిటికీ ఎక్కడెక్కడ మందిరాలకు స్థలాలు కొనాలో, ఎక్కడ మందిరాలు కట్టి ముగించాలో ఆయన ఉంటుండగానే ఒక్కొక్క దగ్గరికి తీసుకుని వెళ్ళి అన్నీ చూపించాడు ఆయన నాకు. ఇవన్నీ నాకు ఎందుకు చూపిస్తున్నావు అంటే, నువ్వే కదా చేయాల్సిందే అని అంటాడు ఆయన ఎంతసేపటికి. కడపలో కాస్తంత రెస్ట్ దొరికింది నాకు, కడపలో కాస్తంత రెస్ట్ దొరికింది. అక్కడ తరిపీది అవ్వటానికి కొంచెం టైం దొరికింది నాకు అక్కడ. ఇక్కడికి ఆయన ఎట్లయితే చెప్పారో, వారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు నన్ను ఇక్కడికి సంఘానికి పంపాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా ఖాళీ లేదు నాకు, ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా ప్రతిరోజు ఒక్కొక్కసారి 2 కోటాలు 3 కోటాలు ఖాళీ లేకుండా ప్రభువు తిప్పాడు. అప్పుడు సేవకుడు ఏదైతే చెప్పాడో పరిగెత్తి 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 ప్రతి స్థలాల్లో, ప్రతి చోట ప్రార్థనా మందిరానికి స్థలాలు కొని, కొన్ని చోట్ల మందిరాలు నిర్మించి, ఇదిగో ఇక్కడ కూడా ఒక 3 స్థలాలు కొన్నాం. ఇక్కడ కూడా ఆయన ఏదైతే చెప్పాడో అన్ని సంపూర్తి చేయటం జరిగింది. సమయం ఉన్నప్పుడేమో సిద్ధపడాలి, పరుగులు తీసే టైంలో పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
అందుకని నీ యొక్క బలము యొక్క రహస్యాన్ని ఎవరికి చెప్పక తర్పీదయ్యి బలమును పొంది వాక్యం కొరకు సిద్ధపడి దేవుడిచ్చిన ప్రకటన రాసుకొని దేవుని యొక్క కృపను పొందుకోవటానికి నీవు సిద్ధపడాలి. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, పందెమందు పరిగెత్తే ప్రతి ఒక్క వ్యక్తి గురి యొద్దకే పరిగెత్తాలి. గురి యొద్దకే పరిగెత్తాలి. కుడి ఎడమలకు తొలగిపోకుండా గురి యొద్దకే పరిగెత్తాలి. నీవు పరిగెత్తే పరుగు ఉపయోగం లేని పరుగుగా ఉండకూడదు. దేవుని కొరకు ఒక ప్రభావమైనటువంటి కృపను పొందుకొని సువార్త విషయమే కానీ పరిగెత్తే విశ్వాస యాత్రలు పరిగెత్తే పరుగు విషయంలో కానీ నోటి మాట, నడవడిక, పద్ధతి, విధానాలు అన్నీ సరిచేసుకొని ఈ పందెపు రంగంలో నీవు పరిగెత్తితే అదిగో విశ్వాసకర్త అయిన యేసయ్య నీ ముందున్నాడు. ఆయనను చూస్తూ నీవు పరిగెత్తితే ప్రభు ప్రత్యక్షమైనప్పుడు అదిగో ఆయన నీకు బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు. విలువైన బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు. విలువైన భాగ్యాన్ని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ఆ బహుమానాన్ని పొందుకోవటానికి ఇదిగో ఈ ఆత్మీయాత్రలో పరిగెత్తాలి. దేవునికి నేను అప్పగించుకొని ఈ పందెపు రంగంలో ఉత్సాహంగా నువ్వు పరుగులు తీస్తూ దైవకృప పొందుకుందాం. దేవుడి మాటలు వినికిడిలో స్థిరపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరిల్లి ఒక 2 నిమిషాలు ఈ పందెపు రంగమందు పరిగెత్తుతున్న ప్రతి ఒక్క వ్యక్తి ఎలా పరిగెత్తుతున్నా, నీ పరుగు ఎక్కడికి, కొందరు పరుగెత్తుతున్నారట నిరపరాధులను చంపుటకు, కొందరు పరుగెత్తుతున్నారు పాపము చేయుటకు పరిగెత్తుతున్నారు. వారి తలంపులు, వారి నిర్ణయాలు, వారి ఆలోచనలు వేరుగా ఉంటున్నాయి. కృప కలిగిన సువార్తను ప్రకటించుటకు నువ్వు పరిగెత్తాలి. దేవుడు నీకు ఇచ్చిన పరిచర్యను తొత్తముట్టించవలెనని నీవు ఈ పందెపు రంగంలో పరిగెత్తేటటువంటి వ్యక్తివి. నీ సాక్ష్యం, నీ పరిమళ సాక్ష్యం ప్రజలకు నీవు తెలియచేయాలి. అది సమయమైన అసమయమైన నీ సాక్ష్యాన్ని తెలియపరిచే వ్యక్తివిగా ఉండాలి. ఎందుకు నీవు మౌనంగా ఉంటున్నావు? నీవు ఈ పందెపు రంగంలో పరిగెత్తే వ్యక్తివి కదా. ఎందుకు నీవు మౌనంగా ఉంటున్నావు? పందెపు రంగంలో పరిగెత్తే వ్యక్తి ఓపికతో పరిగెత్తాలి. సులువుగా చిక్కులు పెట్టే పాపభారం ఉంటుంది. అది నీ జీవితాన్ని గందరగోళం చేయటం మొదలు పెడుతుంది. మాటల్లో చిక్కింప చేయాలని యేసుక్రీస్తునే చూశారట. ప్రియ దేవుని ప్రజలారా, నీ మాట జాగ్రత్తగా ఉండాలి, నడవడిక జాగ్రత్తగా ఉండాలి, ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్తతో నీవు పరుగెత్తుట కాదు. నీవు పరిగెత్తే పరుగు ఎచ్చటికి సులువుగా చిక్కులు పెట్టే పాపభారం వైపు పరిగెత్తుతున్నావా? నీవు యుద్ధ భూమిలో ఉన్నావు. నీ బలము యొక్క రహస్యం ఎవరికి చెప్పా? నీ ఆత్మ బలం ఎందుకు చల్లారిపోయింది? నువ్వు ఎక్కడ చిక్కుబడ్డావు? ఒకప్పుడు బాగా ఉపవాస ప్రార్థన చేసిన వ్యక్తివి, ఒకప్పుడు దేవుని వాక్యములో ఉన్న వ్యక్తివి,
ఒకప్పుడు పరిశుద్ధాత్మ ప్రవాహం పొందిన వ్యక్తివి, ఒకప్పుడు పరిచర్యలో పరుగులు తీసిన వ్యక్తివి. ఇప్పుడు నీ పరుగు ఎందుకు చల్లబడింది? విశ్వాసంలో నిలకడ లేకుండా ఉన్నావా? అదుగో యేసు వైపు నువ్వు చూడు. ఆయన నీ జీవితంలో అద్భుత కార్యాన్ని జరిగించబోతున్నాడు. దేవుని సన్నిధిలో ఒక విలువైన తీర్మానం నీకు అవసరమై ఉన్నది. ప్రార్థన చేసుకో. ప్రార్థన. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన మా దేవ, మీకు స్తోత్రం నాయన. గతించిన కాలమంతా మీ కనుపాప వల్లే మమ్మల్ని కాపాడి నేటి దినమున సర్వలోకము మిమ్మల్ని సన్నుతించి ఆరాధన చేయుచుండగా మీరు మా ఆరాధన కూడా అంగీకరించి మా మధ్యలో మీరు సంచరించుచూ ఉన్నందుకొరకై స్తోత్రం. మీ దాసులను పూర్తిగా మీరు మరుగుపరిచి మీరు మాట్లాడిన వాక్కుల కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. పందెపు రంగమందు పరిగెత్తువారు బహుమానం పొందేటట్లుగా పరిగెత్తాలని మీ మాటలు మాకు జ్ఞాపకం చేసినందుకొరకై స్తోత్రం ప్రభువా. ఈ రోజున ఆత్మీయులైన వారు ఈ ఆరాధనలో పాలు పొందుచు తండ్రి సముఖములో వాక్యం వింటున్న వారి పరుగు ఎక్కడికి? నీ పరుగు ఎక్కడికి? ఎందు నిమిత్తం నువ్వు పరిగెడుతున్నావని సూటిగా మీరు ప్రశ్నించినందుకొరకై స్తోత్రం. అనేకులు నాయన పాపము చేయడానికి, నిరపరాధుల్ని చంపడానికి, నాయన కపటమైన ఆలోచనలు చేయడానికి పరిగెడుతున్నారని మీరు హెచ్చరించారు ప్రభువా. మీకు స్తోత్రం నాయన. అనేకులు నాయన ప్రాణం మీద విసుగుపడిపోయి చనిపోవడానికి కూడా పరిగెడుతున్నారు. అలాంటి వారిని ఎవ్వరూ ఆపకూడదన్న మాట హెచ్చరికగా మీరు నాయన మీ ప్రజలకు తెలియచేసినందుకొరకై స్తోత్రం నాయన. మేము ఎలా పరిగెత్తాలి, ఎవరి కోసం పరిగెత్తాలి తండ్రి? ఒక్కసారి ఆత్మీయులైన వారు తమ్మును తాము పరీక్ష చేసుకుంటూ ఆత్మీయ జీవితంలో కుడి ఎడమల తొలగిపోకుండా తండ్రి కృపా సువార్తకు సాక్ష్యమిచ్చుటకై పరిచర్య ధర్మమును నెరవేర్చుటకై పరిగెత్తాలని మీరు సెలవిచ్చారు. సేవకులైనా పరిచారకులైనా సంఘ పెద్దలైనా ఎవరికి నిర్ణయించబడిన బాధ్యతలు వారు చక్కగా నిర్వర్తించి పరిగెత్తాలని మీరు తెలియచేశారు ప్రభువా. మీకు స్తోత్రం. గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మమ్మల్ని ఆవరించి ఉండగా తండ్రి ఓపికతో ఈ యాత్రలో పరిగెత్తాలని తెలియచేశారు నాయన. యేసయ్యా మీకు స్తోత్రం. అనేకులైన ఆత్మీయులైన వారు సులభముగా చిక్కులు పెట్టే పాపములో చిక్కుబడిపోతున్నారు గనుక జాగ్రత్త పడాలి అని ఈ ఉదయకాలమున మీరు హెచ్చరించినందుకొరకై స్తోత్రం తండ్రి. నోటి మాటలలో, క్రియలలో, ప్రవర్తనలో ఎక్కడ సాతాను వశము కాకుండానట్లుగా ప్రతి వారు తమ్మును తామే భద్రపరుచుకోవాలి, తమ్మును తామే జాగ్రత్త పరుచుకోవాలని మీరు హెచ్చరించిన వాక్కుల కొరకై స్తోత్రం. అవును నాయన, మమ్మల్ని తండ్రి సైనికులుగా తండ్రి మమ్మల్ని మీరు చూస్తున్నారు. మమ్మల్ని పరిచర్యలో నియమించిన వాడు నీవు నాయన. మిమ్మల్ని సంతోషపెట్టే ఒక భక్తి చెయ్యాలని, ఈ భక్తి జీవితంలో ఆత్మీయంగా వెనకబడిపోకూడదని తండ్రి మీరు తెలియచేశారు. అనేకులు పడిపోవడానికి కారణం, అనేకుల ఆత్మీయ జీవితంలో వెనకబడిపోవడానికి కారణం ఆత్మీయమైన బలాన్ని ఎవ్వరికి చెప్పకూడదని మర్చిపోయారు ప్రభువా. మరొక్కసారి ఎవరి ప్రతిష్ట వాళ్ళు, ఎవరి సమర్పణ వారు ఉపవాస ప్రార్థనలు చేసే విషయం కానీ దైవభక్తిని అవలంబించే విషయంలో కానీ వెనకబడిపోకూడదు తండ్రి. గురి యొద్దకు చేరేంత వరకు పరిగెత్తాలని మీరు తెలియచేశారు నాయన. మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. ఈ మాటలన్నీ కూడా మా హృదయాలు పదిలిపరచండి. మీ రహస్య రాకడ బహు సమీపంగా ఉంది ప్రభువా. ప్రతి వారు కూడా నాయన ఈ ఆత్మీయ యాత్రలో గురి యొద్దకు గమ్యము చేరేంత వరకు, బహుమానం పొందేంత వరకు పరిగెత్తాలని మీరు ఒక ఉజ్జీవకరమైన మాట తెలియచేసినందుకొరకై స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడా ప్రతి మాట కూడా ప్రతి వారి వినికిడిలో నూరంతలుగా ఫలింపచేయండి. మీ పక్షముగా నిలువబడిన దాసునికి మరింత కృప, ఆరోగ్యం, అభిషేకం ఇచ్చి ప్రభా మీ రహస్య రాకడ వచ్చినంత వరకు కూడా వారిని ఘనపరిచి వాడుకొనండి. ఈ పునరుద్ధాన ఆరాధన ఆద్యంతం ఆశీర్వాదకరంగా జరిగించినందుకొరకై స్తోత్రం. బహుమానం పొందేంతగా మీరు పరిగెత్తండి. మీ ఆత్మీయ యాత్ర ఆగిపోకూడదు, కుడి ఎడములు మీరు తిరగకూడదని మాకు ఉదయకాలమున హెచ్చరించిన పరిశుద్ధుడు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ రహస్య రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ,
యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం యేసయ్య కృప ఈ ఆరాధనలు అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులకు ప్రభు రాకడ పర్యంతరం వరకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.